హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్కి క్యాలీఫ్లవర్ చేద్దామని అనుకున్నాము. కానీ ఏమైందంటే ఇంట్లో కరెంటు పోయింది. 6కి పోయింది, ఆఫ్టర్నూన్ 12కి అయితే వస్తుందంట. ఇంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. అండ్ కొబ్బరి, ధనియాల పొడి, ఎల్లిపాయలు, కొత్తిమీర కూడా మిక్సీ పట్టి వేస్తాము. సరే, ఇంకా ఇప్పుడైతే చేతికి పని పెట్టేసాము. అల్లం పేస్ట్ అయితే దంచేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ వేసి చెక్క లవంగా వేసి ఆనియన్ కూడా వేసేసుకొని దంచి పెట్టేసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇంకా క్యాలీఫ్లవర్ని అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఒకసారి ట్యాప్ కింద బాగా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను అనమాట. బాగా వేడిగా అయిపోయాక వాటర్ క్యాలీఫ్లవర్ అందులో వేసేసి ఒకసారి అయితే తీసేసాను. ఇంట్లో కరెంట్ లేదు కదా, ఫోన్ అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఏదీ లేదనమాట. సో నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా క్యాలీఫ్లవర్ తీసి వేసేసుకున్నాము. అండ్ కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి. మేము పండగకి తురిమి ఎండబెట్టుకున్న కొబ్బరి అయితే ఉండింది. సో ఇప్పుడు ఆ కొబ్బరి అయితే యూజ్ అయింది. ఇలా సన్నగా తురిమి పెట్టుకొని ఎండకు పెట్టుకున్న కొబ్బరిని అయితే దంచేసుకుంటున్నాము. ఇలా మేము పండగ రోజు ఎక్కువ టెంకాయలు అయితే కొడతాము కదా, ఊర్లో అయితే మేము నైవేద్యాలు పంపిస్తాము. అలా ఎక్కువ కొబ్బరి అయితే ఎక్కువ టెంకాయలు అయితే కొట్టామన్నమాట, 8 టెంకాయలు. సో ఇప్పుడు వాటన్నిటిని బాగా తురిమేసి ఎండకు పెట్టేసుకుందాం అనుకున్నాము. ఇంకా పాతవి కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, వాటిని అయితే సన్నగా ఇలా తరిగేసుకున్నాము. తురుము పట్టడానికి అయితే రాలేదు. ఇలా ఒక 2 days బాగా ఎండకు పెట్టేసుకున్నాము. బాగా డ్రై అయిపోయింది. ఇంకా అత్తమ్మ అయితే కాపులో కూర్చున్నారనమాట. బయట కోతులు, కుక్కలు అన్నీ వస్తుంటాయండి. అందుకే జాగ్రత్తగా అత్తమ్మ అయితే చూసుకుంటూ బయటే కూర్చున్నారు. ఇంకా తన్విక అయితే అత్తమ్మతో ఆడుకుంటుంది. తనకి బ్రెడ్ రోస్ట్ అయితే ఇష్టము. ఇంక ఈరోజు తపస్సు కూడా ఇంట్లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టిన. తన్విక అయితే వచ్చి తనకి బాగా ఇష్టం అనమాట. హాయిగా కూర్చొని తింటూ ఎంజాయ్ చేసింది. ఈరోజు అయితే నేను ఒక స్టోరీ చెప్దామనుకుంటున్నాను, సమయస్ఫూర్తి. ఒక గ్రామంలో గోపి అనే అతను ఉండేవాడంట. అతను వాళ్ళ ఫాదర్ చెప్పాడనమాట, పక్క ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ ఒక పెట్టె ఇస్తాడు, జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్తాడంట. అప్పుడు ఆ గోపి అతను వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని బట్టి చూసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఒక బాక్స్ ఇస్తాడంట, జాగ్రత్తగా తీసుకెళ్ళి దొంగలు వెంటబడతారు అని చెప్పేసి. అప్పుడు అతను సరే అని చెప్పేసి వస్తూ ఉంటే అతను ఎప్పుడో వెనక ఫాలో అయితే అవుతున్నారు. అతనికి ఆ విషయం తెలిసింది. చాలా భయపడ్డాడు. ఫాస్ట్గా నడుస్తున్నాడు. తన వెనక వచ్చే వాళ్ళు కూడా ఫాస్ట్గా నడుస్తున్నారనమాట. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా భయం వేసింది. ఇంకా ఏం చేశాడంటే ముందుకు వెళ్తుంటే నది అయితే వచ్చింది. అతనికి ఆ నది చూడగానే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. పక్కనే చెట్లు ఉంటే అతని దగ్గర ఉన్న పెట్టెని ఆ చెట్లలోకి వేస్తాడు. అక్కడ నది దగ్గర నిలబడి నా పెట్టె ఆ వాటర్లో పడిపోయింది అని చెప్పేసి ఏడుస్తుంటాడు. అప్పుడు అతని వెనకాలే ఫాలో అవుతున్న అతను వచ్చి ఆ పెట్టెని ఎలాగైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ బాబుకి చెప్తాడనమాట, నేను వెళ్ళి తెస్తా అని చెప్పి. అతడేమో నదిలోకి వెళ్ళిపోతేనే ఈ అబ్బాయి మరసంగా ఆ పక్కన పడేసిన ఆ బాక్స్ని అయితే తీసుకొని వచ్చేస్తాడనమాట. సమయస్ఫూర్తి కథ. అండ్ అలాగే మేమైతే ఇంట్లో రోజు గ్లూకోజ్ వాటర్ తాగాలని అయితే అనుకున్నాము. ఎండలు బాగా ఫుల్గా ఉన్నాయి కదా, స్కూల్ నుంచి రాగానే తపస్సు 1:30కి అంతా వచ్చేస్తుంది. ఆ టైంలో గ్లూకోజ్ వాటర్ ఇద్దామన్నట్టు గ్లూకోజ్ వాటర్ అయితే తెప్పించుకున్నాము. గ్లూకోజ్ పౌడర్ అయితే తెప్పించుకున్నాము. ఇలా అయితే గ్లూకోజ్ వాటర్ తాగుతుంది. తపస్సుకి అయితే నచ్చలేదు, ఒకసారి తాగేసి వదిలేసింది. ఇంకా తమకి బాగా వేడి చేసినప్పుడైతే అలా తాగుతున్నారనమాట. అండ్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఏముంది అందులో? ఇలా రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక సర్ప్రైజ్ అన్నట్టు తను పేపర్లో ప్రిపేర్ అయితే ఇస్తుంది అనమాట.